హలో, మీ అందరికీ నమస్కారాలతో మీ విజయలక్ష్మి సైకాలజిస్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలనుకున్నాం. అందులో ఒకటి మెంటల్ స్ట్రెంగ్త్, అంటే మానసిక దృఢత్వం. అది ప్రతి ఒక్క మనిషికి అవసరమేనండి. అయితే దీన్ని మనం లెక్చర్గా ఇవ్వకుండా మనకున్న పాయింట్స్, అంటే మనిషికి వీక్ పాయింట్స్ లేదు, స్ట్రెంగ్త్స్ అంటే బలాలు బలహీనతలు రెండు మాట్లాడుకోవాలి. ఫిజికల్గా మెంటల్గా రెండు రకాలుగా కూడా మనం బలంగా ఉండాలి. ఫిజికల్గా బలంగా ఉంటే మనకి కండ ఉంటే గుండె కలదు, లేకపోతే గుండె ఉంటే కండ కలదు. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట. అంటే మనం ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే, బలంగా ఉంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏ పనన్నా చేసేయగలం అనుకుంటాం. అదే మెంటల్గా మనం వీక్ అయిపోయామంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు మన మీద మనకే నమ్మకం ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, మన మీద మనమే అటెన్షన్ పే చేయలేము, ఎవరి మాట వినలేము, నమ్మలేము. మనం రోజు ఏ పనిలో అయినా స్ట్రెస్ 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 అంటూ ఉంటాం. పిల్లలు చదువుకోవడం స్ట్రెస్, వాళ్ళని స్కూళ్ళకి పంపడం స్ట్రెస్, లేదంటే మనకి ఏదైనా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తే స్ట్రెస్, ఆఫీసు జాబ్ స్ట్రెస్, అన్నీ స్ట్రెస్లే. అయితే ఈ స్ట్రెస్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. పాజిటివ్ స్ట్రెస్ అంటే మీ డైలీ కార్యక్రమాలు ఇంక్లూడింగ్, అంటే బ్రష్ చేయటం దగ్గర నుంచి మీరు పడుకోవడం వరకు, బట్టలు రకరకాల వేసుకోవడం వరకు, లేదంటే వంట చేయడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, భర్తని ఆఫీసుకి ప్రిపేర్ చేసి పంపించడం, ఇవన్నీ కూడా ఇవి డైలీ రొటీన్లో ఇవి పాజిటివ్ స్ట్రెస్తో కూడిన పనులు. ఎందుకంటే ఈ పనులు మీరు చాలా ఇష్టంగా హ్యాపీగా ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ ప్రకారం ఒక టైం ప్రకారం దాన్ని ముగించడానికే మీరు ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న పాజిటివ్ స్ట్రెస్ మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి సహాయపడుతుంది. మనకి కొన్ని గోల్స్, టార్గెట్స్ పెట్టి వాటిని మనం రీచ్ అయ్యి వాటిని ముగించేలాగా మనకి గైడ్ లైన్స్ ఇస్తుంది. ఈరోజు మనం పాజిటివ్ స్ట్రెస్తో మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం తెలుసుకున్నాం. కాబట్టి రేపు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. మీ విజయలక్ష్మి సైకాలజిస్ట్.